నా దగ్గరికి ఒక మెంబర్ వచ్చాడు, అశోక్ కుమార్ అనుకుంటా ఆయన పేరు. ఆయన అప్పటికి 3 లివ్ ఇన్ రిలేషన్స్ అయ్యాయి. 4గో లివ్ ఇన్ రిలేషన్‌కో, 5దో లివ్ ఇన్ రిలేషన్‌కో నా దగ్గరికి వచ్చాడు. ఆయన అడిగాను, అప్పటికి ఆయనకి దగ్గర దగ్గర 60 వస్తున్నాయి. నువ్వు పెళ్లి ఎందుకు చేసుకోలేదు? నాకు పెళ్లి ఇష్టం లేదండి. మరి మూసుకు కూర్చోవచ్చు కదా! మళ్ళీ నీకు ఆడతోడు కావాల్సొచ్చింది. అందుకని లివ్ ఇన్ రిలేషన్‌లో ఉన్నావు. ఇలా నువ్వు లివ్ ఇన్ రిలేషన్‌లు మార్చుకుంటూ ఎక్కువ మంది ఆడవాళ్ళతో సంపర్కం పెట్టుకుంటే కొన్నాళ్ళకి నీకు ఎయిడ్స్ రోగం వస్తుందని చెప్పాను నేను. ఎక్కువ మంది ఆడవాళ్ళతో తిరిగితే నీకు వచ్చేది ఎయిడ్స్ రోగమే. ఆ రోజున ఈ లివ్ ఇన్ రిలేషన్‌లో ఉన్నది ఉండదు. వెళ్ళిపోతుందది. హ్మ్. ఎందుకని? అదేం పెళ్ళాం కాదు ఉండడానికి. లివ్ ఇన్ రిలేషన్‌లో ఉన్నదానికి నీతోటి ఏం సంబంధం? నువ్వు బాగుండి పెట్టి పోషిస్తే ఉంటుంది. హ్మ్. లేకపోతే అదే వెళ్ళిపోతుంది. ఆ రోజు నిన్ను చూడడానికి ఎవ్వరు ఉండరు అబ్బాయి అని చెప్పాను. సరే అన్నాడు. చూస్తానన్నాడు. ఓసారి ట్రై చేస్తానన్నాడు. వచ్చాడు. ఈలోగా ఆయనకి ఏదో హ్మ్. చాలా సీరియస్ అయింది. ఆపరేషన్ చేయాల్సొచ్చింది. హాస్పిటల్‌లో అడ్మిట్ అయ్యాడు. ఆపరేషన్ చేశారు. కొంచెం తగ్గిందన్నారు. రూమ్‌కి తీసుకొచ్చారు. పడుకోబెట్టారు. ఆయన బ్రదరో ఎవరో ఉన్నారు ఈ ఊళ్ళో. ఆయనే తోడొచ్చాడు. పెళ్ళాం లేదు కదా ఆయనకి. హ్మ్. ఎవరు లేరు కదా! ఆ బ్రదర్ ఎవరో తోడొచ్చాడు. ఏదో క్యారేజ్ తెచ్చి అక్కడ పెట్టేసి వెళ్ళిపోయాడు బ్రదర్. ఎంతసేపు కూర్చుంటాడు? హార్ట్ అటాకే అనుకుంటా. ఆ టైంలో ఈయనకి ఓపెన్ హార్ట్ సర్జరీ చేసి పడుకోబెట్టారు రూమ్‌లో. హ్మ్. తగ్గింది. 2 రోజులు పోయాక తగ్గాక ఆ తమ్ముడో ఎవరో అన్నం ఆయనొచ్చి భోజనం పెట్టి వెళ్ళిన తర్వాత ఈయనకి సివియర్ హార్ట్ స్ట్రోక్ వచ్చింది మళ్ళీ. ఎవ్వరు లేరు దగ్గర. స్ట్రోక్ వచ్చి ఆ మంచం మీద పడుకున్నవాడు ఆ స్ట్రోక్‌కి ఇంత ఎత్తున ఎగిరి ఢామ్మని కింద పడి చచ్చిపోయాడు. చచ్చిపోయాడు చివరికి. హుహు. అదే ఆ భార్య పక్కన ఉంటే స్ట్రోక్ వస్తే గబుక్కన ఎమర్జెన్సీ డాక్టర్‌నో, నర్స్‌నో ఎవరినో ఒకరిని పిలిచి చూసుకునేది కదా! ఆవిడ కూడా లేదు కదా! ఉన్న అన్నగారో, తమ్ముడో తిండి పెట్టాడు వెళ్ళిపోయాడాయన. అంచేత అలాంటి దురదృష్టకరమైన చావులొద్దనే నేను ఎవరో ఒకరు తోడుతో కలిసి ఉండండి అని చెప్పేది. హ్మ్. ఒక మనిషి అంటూ నీకు ఉండాలి ఆఖరి దశలో. చాలా అవసరం అది. ప్రతి మనిషికి ఆడైనా, మగైనా ఎవరైనా అవసరం. ఒక మనిషి అంటూ నీకు తోడున్నప్పుడు ఆ మనిషి నీ కష్ట సుఖాల్లో ఆదుకుంటారన్న భరోసాతో నువ్వు నిద్రపోతావు ధైర్యంగా. హ్మ్. అలా అంటే కాకుండా ప్రతి జనరేషన్‌లోనూ మనం డెసిషన్ మేకింగ్ మారినా కూడా అది మనం ఒక ప్రిన్సిపల్‌ని కరెక్ట్‌గా కరెక్ట్‌గా ఫాలో ఫాలో అయితే అవ్వాలి. మీ మూలాలు చాయిస్ అయినా, మర్చిపోకూడదు. మూలాలు పేరెంట్స్ చాయిస్. మర్చిపోకూడదు. దాని ఫండమెంటల్ రూల్ మర్చిపోకూడదు. దాని పైన ఎన్ని మార్పులైనా చేసుకో. ఫండమెంటల్ రూల్